భాస్కర్ పాటిల్ను పిచ్చి కుక్క ఖర్చుడ. భాస్కర్ పాటిల్ అంటే స్వామికి అంతరంగిక భక్తుడు అనమాట. శ్రీ గజాన్ మహారాజ్ వారు వజ్ర సంకల్పుడు. అంటే వాళ్ళ వజ్ర సంకల్పం అంటే వాళ్ళు ఏది చెప్తే, ఏది ఆజ్ఞాపిస్తే అది వెంటనే జరిగిపోతుందండి. అనేక మంది భక్తులు ఆయనను తమ ఇష్టదైవంగా పూజించేవారు స్వామిని. వారి అభిష్టం మేరకు ఏ రూపమైన ఆయనని స్పష్టమైన భావం వారికి కలిగించారు. భక్తులు ఆయనను భక్తి భావంతో సోమనాథులోని సోమనాథుడు, కాశీలోని విశ్వేశ్వరుడు, కేదార్నాథ్లోని కేదారేశ్వరుడు, క్షిపత్రాటంలోని మహాకాళేశ్వరుడు, నాగనాథ్లోని నాగేశ్వరుడు, వైద్యనాథ్లోని వైద్యేశ్వరుడు, వేలూరులోని గుణేశ్వరుడు, నాసిక్లోని త్రయంబకేశ్వరుడు నీవే అని కీర్తించేవారంట. స్వామిని అనేక రకాలుగా స్వామిని పూజించేవారట. ఇంకా మరో సంవత్సరం కూడా దాసనవమికి బాలకృష్ణ బువ్వ సుఖాలాల్ దేవుళ్ళు వచ్చి స్వామిని భక్తి ప్రవృత్తులతో, సుఖాలాల్ దేవుడు వచ్చి భక్తి ప్రవృత్తులతో స్వామిని ఆహ్వానించారంట. శ్రీ గజానులు ప్రేమపూరిత చూటుకులతో వస్తారని మాటిచ్చారంట. వీరితో పాటు భాస్కర్ పాటిల్, బాలుబాబు వీళ్ళంతా ఉండాల్సిందే. పాత శిష్యులు గురువుని అంటి పెట్టుకున్న వాళ్ళు ఏ ఊరు వెళ్తే ఆ ఊరు వెళ్ళిపోతారు. పీతాంబర్ కానీ, గను కానీ వీళ్ళందరూ ఇంకా అనేక భక్తులంతా కూడా ప్రయాణమే వెళ్ళారట. దాసనవి ఉత్సవాలు ఘనంగా వైభవంగా ముగిసే. కానీ భాస్కర్ పాటిల్కు అకస్మాత్తుగా పిచ్చి కుక్క కరిచిందంట. భాస్కర్ పాటిల్కు పిచ్చి కుక్క కరిచిందంట. తోటి వారంతా చాలా భయపడ్డారంట. అనేక ఆకు వైద్యాలు చేశారు. భాస్కర్ ఒకటి అన్నాడు, నా ప్రారంధానికి ఎవరు ఏమీ చేయలేరు, ఈ వైద్యులని నాకేలా, నా వైద్యుడు శ్రీ గజానులే. వీళ్ళు భక్తులు ఎలా నమ్ముతారు చూడండి. శ్యామకు పాము గరిస్తే వితోబా మందిరికి తీసుకెళ్ళండి అందరూ అంటే, లేదు నాకు వద్దు, నాకు స్వామి, నాకు సద్గురు సాయినాథుడు అన్నీ, కాబట్టి నన్ను అక్కడ తీసుకెళ్ళండి అని చెప్పాడండి. వీళ్ళ దగ్గర మహాత్ముల శిష్యులు అంత అంటే వినయంతో, అంత ప్రాణాపాయస్తులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ఎటువంటి విశ్వాసాన్ని సడలరండి వాళ్ళు. కాబట్టి చెప్తున్నాడు, మీరు ఏమీ నా ప్రార్థనకి ఎవరు ఏం చేయలేరయ్యా, నాకు పిచ్చికొక్క వచ్చింది కరెక్టే, ఈ వైద్యులని నాకు ఎందుకురా, నా వైద్యుడు శ్రీ గజాన్ మహారాజే, సచ్చిన బతికినే వారి పాదాలు చెంతనే నా జీవితం పూర్తి కావాలి, నన్ను శ్రీ స్వామి సన్నిధి తీసుకోండి, శ్రీ గజానుడు ఏం చేస్తే అది చెయ్యండి అని మిత్రులను కోరాడంట భాస్కర్ పాటిల్. ఇంకా సరేనని శ్రీ గజాల సన్నిధి తీసుకెళ్లారంట. బాలాబాబు జరిగిన సంగతి అంతా చెప్పారంట. శ్రీ స్వామి విని నవ్వుచూ ఇలా అన్నారంట, భాస్కర్ చేసుకున్న కర్మ ఇది, మంచి అయినా చెడైనా ఎట్టి వారికైనా దాని ఫలం అనిపిస్తే కానీ తప్పిపోదురా. సుఖాల వద్ద చెడు స్వభావం ఆవుకు సాధువుగా మార్చానని నీవేగా ప్రాధేయపడినావు, దాని దుష్ట స్వభావమే ఇప్పుడు ఈ కుక్క రూపంలో నేను కరిచి బదులు తీర్చుకుంది. అబ్బాప్ప ఎంత గొప్ప మనకి కర్మ గురించి తెలిసింది చూసారా అండి. ఇతను ఏం చేశాడంటే ఆ ఆవుని, స్వామి దాని దుష్ట స్వభావం కదా స్వామి, అది ఎందుకంటే పాపం ఆవుది, దానికని బతిమాలడి భాస్కర్ ఏమని, స్వామి దాని పాపం ఎలాగైనా ఉద్ధరించండి స్వామి అని వేడుకున్నావు కదా, అందుకే స్వామికి అంటున్నాడు, చెడ్డైనా మంచైనా దాని ఫలం అనిపిస్తే తప్పిపోదు అని సుఖలాల వద్ద చెడు స్వభావం గల ఆవుని సాధువుగా మార్చుకుని నీవే కదా అని ప్రాధేయపడ్డావు, దాని దుష్ట స్వభావమే ఇప్పుడు నేను కుక్క రూపంలో నేను కరిచి అది బదులు తీర్చుకుంది. ఆ గోవును ఆశ్రమానికి ఇచ్చేమని వారికి సలహా చెప్పడంలో అంతర్యం ఏమిటి, దాని పాలు మనం తాగదామనే కదా. ఇలాంటివే తెలియకుండా సంతాప్తించే దోషాలు. కాబట్టి మనం కూడా ఇక్కడ ఒళ్ళు దగ్గర పెట్టుకొని పిచ్చి పనులు చేయకుండా మనకు కూడా ఎదుటి వారికి అలా సలహాలు ఇవ్వకూడదండి. అందుకే ఎదుటి వారి కర్మలు మనం మోయకూడదు అంటారు. అందుకే ఎవరింటికి నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎవరింటికైనా వెళ్ళి మనం బాధలన్నీ చెప్పుకొని ఏడవటం, తర్వాత వచ్చి ఎందుకంటే వాళ్ళ కర్మ దోషాలు కూడా మనల్ని అంటుకుంటాయండి. నువ్వు వీలైతే చెప్పు, దానికి తప్పలేదు, కానీ అదే పనిగా చెప్పుకొని చేయడం వలన ఆ దోషాలు మనకు అంటుకుంటాయి. పైగా పరాయి ఇంటికి వచ్చి ఏడవటం చాలా చాలా తప్పంటండి. అది మనం ఎప్పుడు ఏడవకూడదండి. ఒక ఆవిడ ఉంది, ఎవరింటికైనా వెళ్తే చాలు భయంకరంగా ఏడుస్తుంది, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో హ్యాపీగా ఉంటుంది, బయట వాళ్ళ ఇంటికి వెళ్తే ఎప్పుడు ఏడుస్తుంటుంది. నాకు తెలిసిన ఒక ఆవిడ. కానీ ఎందుకు అలా ఏడవాలి చెప్పండి. మన ఇంట్లో మనమే మన కర్మను అనుభవించుకొని మన బాధలు మన ఇంట్లోనే పడాలి తప్ప ఎదుటి వాళ్ళకి వెళ్ళి మనం ఎప్పుడు చెప్పకూడదు. ఇక్కడ అదే చెప్తున్నారు. దాని పాలనే మనం తాగుదాము సలహాలు ఇచ్చాము. ఇలాంటివి తెలియకుండా నేనేం పాపం చేసి అనుకుంటాం. అయితే ఇలాంటివే. అయితే పాలు తాగినప్పుడు సంతోషం,
ఇప్పుడు వచ్చి పడిన కష్టం రెండు సమానం అనుకో అని చెప్పి మిగిలిన భక్తులతో వీటిని కుక్కకరణం అనేది నిమిత్తం మాత్రంగానే వీరంతా ఏదైనా మనకి పాపం జరగడం ఇదంతా ఒక నిమిత్తం మాత్రమే, వీని కర్మ అంటే వీని ఆయురార్థం ముగిసిపోయింది అంటూనే భాస్కర్తో స్వామి ఇలా అన్నారు, నీకు ఇష్టమైతే చెప్పు, నేను రక్షించి నీ ఆయుస్సును పెంచుతాను. అయినా అది కొంతకాలమే, ఈ ప్రపంచమే అశాస్త్రం, అందులో జీవులు రాకపోగలు అతి సహజం, దీనికి భయపడుట అన్నది అవివేకం, నీ అభిష్టమేటి చెప్పు భాస్కర్ అన్నారట స్వామి. ఇంకా భాస్కర్ అన్నాడంట, నేను ఆలోచించింది ఏముంది స్వామి, తమరన్నిటికీ సమర్థాన్ని నమ్మాను. నేను నమ్మిన దానిని శుక్లాల్ ఆవు విషయంలో చెప్పాను, మరి ఆవును దానం చేస్తానని అతడు అన్నాడు. అది మంచి పని అని నేను దాన్ని సమర్థించాను, కానీ ఇంత దోషం ఈ విషయంలో ఇమిడి ఉందన్న సూక్ష్మాన్ని నేను గ్రహించలేదు. అజ్ఞానంతో చేసిన ఈ పనిని మీరు తమను మన్నించాలి కదా స్వామి. నా గురుదేవుల మీ సామర్థ్యాన్ని ప్రజలందరికీ చాటాలనేది నాకు ఆకాంక్ష ఉన్నమాట యథార్థమే స్వామి, నేను ఒప్పుకుంటున్నాను. నా మంచి చెడు చూసే భారం తమదే. బిడ్డ యొక్క బాగోగులు తల్లి కన్నా ఎవరికి ఎక్కువ తెలుసును. నేను మీ బిడ్డను నేను ఎప్పుడు కోరిన అజ్ఞానంతో కూడి దోషభూయిష్టంగానే ఉంటుంది. తమరు జ్ఞానసాగరు, అంతేకాక త్రికాలవేదులు. ఏ జీవి ఎంతెంత పాపపుణ్యాలు సంపాదించుకుందో వాటిని ఎప్పుడు అనుభవింప చేయాలో సమయంగా చూసి అనుభవం చేయగల సమర్థులు. నా పూర్వపుణ్య లేశం వలన ఈ సన్నిధిని ఇంతకాలం అనుభవించింది మీ సన్నిధిలో, కాబట్టి మీ పర్యవేక్షణలో సమాప్తమయ్యే ఈ జీవితానికి తప్పక ఉత్తమ గతులు లభిస్తాయని నా నమ్మకం నాకుంది స్వామి. జీవితం పొడిగించిన ఇంకెన్ని తప్పులు చేస్తాను, కాబట్టి ఈ జీవుడు కావున ఈ జీవునికి ఏది శ్రేయస్కరమో ఆ విధంగా చేయండి ప్రభు అని చక్కగా ప్రార్థన, నన్ను బతికించేయండి స్వామి అని చెప్పాలా. స్వామి అన్నాడు, రే చెప్పరా, నువ్వు ఏదైనా చేస్తాను, ఇంకా కొంతకాలం బతికించిన అంటే వద్దు స్వామి, మీకు ఏది మంచిదనిపిస్తే అది చేయండి స్వామి అని చెప్పి అంటున్నాడు అనమాట. ఎవరి నేను మళ్ళీ ఈ జీవంతో ఈ జీవుడితో ఇంకా కొంతకాలం ఉంటే మళ్ళీ నేను ఇంకా ఏం తప్పులు చేస్తాను, కాబట్టి మీకు ఏది శ్రేయస్కరం అనిపిస్తే ఆ విధంగా చేయండి ప్రభు అంటూ చక్కని ప్రార్థన చేశాడంట. శ్రీ గజాననుడు ప్రసన్నమై చిరునవ్వులతో మహా ఆనందంగా కనిపించారు. తల పంకించారంట స్వామి. శ్రీ స్వామికి నమస్కరించి తోటి భక్తులంతా ప్రార్థించారు. స్వామి, భాస్కరుడు తమరే దిక్కని నువ్వే దిక్కని నమ్మిన అంకిత భక్తుడు కదా, అతని కలిగిన ఆపదను తప్పించడా తమరి దయకు తార్కాణం కదా స్వామి, అతను కరుణించండి స్వామి అని కోరారంట. అప్పుడు శ్రీ గజానుడు వారి వంక తీక్షణంగా చూస్తూ, అరే మీరంతా పిచ్చోళ్ళరా, ఇలాంటి మాటలు అజ్ఞానం వల్ల వస్తాయి. జనన మరణాలేవి మనం కల్పించుకున్న భ్రాంతి. పుట్టేది ఎవరు, గిట్టేది ఎవరు? దేహమే కదా పోయేది. అది పుట్టింది కావున పోక తప్పదు. ఆత్మ ఎన్నడూ పుట్టలేదు, అది చచ్చేది కాదు. నిజమే, ఆత్మ ఎప్పుడున్నా పోతుందా? ఎప్పుడు పోదండి, శరీరం మాత్రమే పోతుంది అంతే. అది చచ్చేది కాదు, ఇది శాశ్వతమైనది, సనాతనమైనది. శాస్త్రం పరమార్థాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడుతుంది. జీవునికి శరీరం ఎందుకు ఉపయోగపడుతుంది అంటే మోక్ష సాధనకు. ఆత్మ ఎప్పుడు నిత్యమండి, అది ఆత్మ పోదు, దానికి మరణం లేదు. కాకుండా ఈ శరీరం ఎందుకంటే మోక్ష సాధనకు ఉపయోగపడుతుందంట, అంతేగాని మోహం పెంచుకోవడానికి కాదు. ఈ విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం మీరే చేయాలి. ముక్తి కోరి సాధించాలి. దానికై ముందు దేహంపై భ్రమతను వీడనాలి. దేహం మీద భ్రమ ఉండకూడదు. మారు మాట లేక ప్రారంధాన్ని అనుభవించాలి. సంచితం, ప్రారంధం, కర్మ అనే మూడింటిని అనుభవించి క్షీణింపజేసుకోవాలి. సంచితం అనగా ఏంటంటే కిందటి 7 జన్మలను తెచ్చుకుందండి. సంచిత కర్మ అంటే ఏంటి? సంచులుగా 7 జన్మని తెచ్చుకొని అండి కర్మ. అది సంచిత పాప కర్మ. ప్రారంధం అనగా ఏంటంటే, ప్రారంధం అంటే నా ప్రారంధం అనుకుంటాను. అది ఏంటి? కిందటి జన్మది. కర్మఫలం అనగా ఈ జన్మలో చేసుకునేది. జన్మరం అయితేనే ముక్తి చేకూరుతుంది. జీవుని జనన మరణాలకి ఈ కర్మలేనండి కారణం. మళ్ళీ మనం పుట్టేది గిట్టేది ఇవన్నీ ఏంటి? ఈ యొక్క కర్మలే. భాస్కరుడు పైన చెప్పబడిన కర్మరాహిత్యాన్ని గురుసేవ ద్వారా పొందగలిగినాడురా. ఎన్ని యజ్ఞయాగాల ద్వారా కానీ తపస్సు ద్వారా కానీ జీవుని కర్మలు రహితం కావు. ఒక్క గురుసేవలు మాత్రమే కర్మలు మనం కరిగించుకోగలమండి. చూడండి, ఎన్ని యజ్ఞాలు చేసినా, ఎన్ని పూజలు చేసినా, ఎన్ని యాగాలు చేసినా మనం కర్మను తప్పించుకోలేమురా. ఒక గురుసేవ మూలానే కర్మరహితం కాగలదు. ఈ విధంగా కర్మరాహిత్యాన్ని పొందే అవకాశం ఉంది. గురుసేవల అవధూతుల సేవ ఫలితంగా కర్మరాహిత్యమే కాదు, బ్రహ్మ రాక్షసత్వం కూడా నివారణ అంత అవుతుంది. ఈ భాస్కరుని కర్మలన్నీ పూర్తయిపోయినాయి. ఇతను మోక్షాధికారి అయిన
ఈ సమయంలో మీరంతా అతని ఆయుర్వర్ధం పెంచమని ఎందుకు అడుగుతున్నారా? ఇతని మోక్షం ఇచ్చేసాను, ఆల్రెడీ మోక్షం వచ్చేసింది అని చెప్పి అంటున్నాడు. కాబట్టి నీ అంతరంగ భక్తుడు స్వామి, బతికించండి స్వామి, ఇది కాదని మీరు అడగాల్సింది, మీ స్నేహితుని మేలు జరిగే విధంగా ప్రార్థించండి రా అంటున్నారు. ఇతనికి 2 నెలల ఆయుర్వర్ధం పొడిగించి కుక్క విషాల నుంచి విముక్తులను చేస్తాను, శారీరక బాధ లేకుండా ఈ 2 నెలల్లో బతుకుతాడు. అది కూడా అతని మంచికే. అలా కాకుండా అతను మరో జన్మ ఎత్తి 2 నెలలు జీవించి మరణించాల్సిన అవసరం ఉంది, కావున అది కూడా ఇప్పుడే తీర్చేస్తానన్నారు. ఇప్పుడు దీంట్లో మన ఏం అర్థం చేసుకోవాలంటే, పుట్టగానే బిడ్డ ఒక 15 రోజులు నుండి 20 రోజులు కొంతమందికి చచ్చిపోతారు, 1 నెల చచ్చిపోతారు, 2 నెలలకు శరీరం వదులుతారు. చిన్నపిల్లలు సంవత్సరం ఉండి అయ్యో నా బిడ్డ సంవత్సరం ఉన్నారమ్మ చచ్చిపోయినాను, అమ్మ డెలివరీ అయిన వెంటనే నా బిడ్డ మరణించింది అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఆ కర్మఫలాన్ని మళ్ళీ జీవి 1 నెల రోజులకో 15 రోజులకో 1 గంటకైనా సరే వచ్చి తీర్చుకొని మళ్ళీ అది ఇంకో జన్మలో మంచి జన్మ తీసుకొని పుడుతుందంట. కాబట్టి ఇతను 2 నెలలు మరణించాల్సింది అవసరం ఉంది, కావున అది కూడా ఇప్పుడే తీర్చేస్తాను అన్నాడంట స్వామివారు. స్వామి మాటలు ఎవరికి రుచించలేదు, కానీ బాలాబాబు స్వామి హితబోధన విని భాస్కర్ను కౌగులించుకొని, సోదరా నువ్వెంత అదృష్టవంతుడిరా, నువ్వు చాలా అదృష్టవంతుడివి, స్వామి తోడదే లోకమని పాదాల చెంత నిలిచి సేవించావు, ముక్తికి కూడా బాట ఏర్పరచుకున్నారా, జనన వల్ల సంసార చక్రం నుండి నీవు విడిబడినావురా నాయన, మామూలుడు కాదురా, మహానుభావుడురా, మాకు నీవే మార్గదర్శకురా అంటూ కన్నీళ్ళు నింపుకున్నాడు. ఇంకా భాస్కరుడు ధైర్యంగా ఉన్నాడు. 2 నెలల్లో చనిపోతాడని అతను తెలిసి దుఃఖపడలేదు. స్వామి తనకు అండగా ఉన్నారనే ఆనందం అతను పూర్తిగా లభించింది. అందరూ శ్రీ గజానంతో పాటుగా షేగాంకు తిరిగి వచ్చారు. బాలాపూర్లో జరిగిన ఈ సంఘటన గురించి షేగాం వాసులకు భక్తులందరికీ తెలిసింది. అందరూ వచ్చి భాస్కర్ని పలకరించారు. అతను మాత్రం తనకేం భయం లేదన్నట్లే ఉన్నాడు.